హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి మిస్ వరల్డ్ 2025 పోటీల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ 2025 నుంచి కనీసం ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఎందుకోసం ఇంపార్టెంట్ అంటున్నానంటే ఈ యొక్క టాపిక్ భారతదేశం అనేది ఈ యొక్క 2025లో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అందులో భారత్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అండి, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ వేదికగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీని నిర్వహించారు. కాబట్టి రాబోయే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఏ పోటీ పరీక్షలో అయినా ఇక్కడ నుంచి కనీసం ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క పోటీల గురించి డిస్కస్ చేద్దామండి. 2025లో నిర్వహించినటువంటి మిస్ వరల్డ్ పోటీలు అనేవి ఎన్నవ ఎడిషన్ అని డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 72వ ఎడిషన్ ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలని హైదరాబాద్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యొక్క పోటీలను నిర్వహించారు అంటే 2025 మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ఈ యొక్క 72వ మిస్ వరల్డ్ పోటీలని నిర్వహించడం జరిగింది. ఆతిథ్యం కనుక చూసుకుంటే భారత్ అండి. భారత్లో ఏ రాష్ట్రం అంటే తెలంగాణ అండి. తెలంగాణలో ఉన్నటువంటి ఏ నగరం ఆతిథ్యం ఇచ్చిందంటే హైదరాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. హైదరాబాద్లో దీని యొక్క పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే 2025లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరిగిందని మనం డిస్కస్ చేశాం. అయితే భారత్ ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకి ఇదివరకు ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చిందా అంటే ఇచ్చిందండి. మొట్టమొదటిసారిగా 1996లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బెంగళూరు మొదటిసారిగా మిస్ వరల్డ్ పోటీలకి భారత్ తరపున ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక రెండవసారి అంటే గత సంవత్సరం 2024లో 71వ మిస్ వరల్డ్ పోటీలకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై నగరం అనేది ఆతిథ్యం ఇవ్వగా మళ్ళీ ప్రస్తుతం అంటే 2025లో అంటే వరుసగా 2 సార్లు భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది మిస్ వరల్డ్ పోటీలకి. అదే 2024 అంటే ముంబై అని గుర్తుంచుకోండి, 2025 అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నేటి వరకు భారత్ ఎన్నిసార్లు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిందని డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 3 సార్లు ఇవ్వడం జరిగింది. 1996 అంటే బెంగళూరు, 2024 అంటే ముంబై, 2025 అంటే హైదరాబాద్ అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ యొక్క ఆతిథ్యం పైన కూడా ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. అయితే మిస్ వరల్డ్ యొక్క ముగింపు కార్యక్రమం లేదా ఫైనల్ కార్యక్రమాన్ని 2025 మే 31వ తేదీన హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ యొక్క ఫైనల్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఫైనల్లో విజేతగా ఎవరు నిలిచారు అంటే థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒపాల్ సుచాతా లేదా సుచాటా అండి. చాలా ఇంపార్టెంట్. ఒపాల్ సుచాతా అనేటువంటి మహిళ 2025 మిస్ వరల్డ్ విజేతగా నిలవడం జరిగింది. ఈమె ప్రత్యేకత ఏంటి అంటే థాయిలాండ్ దేశం నుంచి ఈ యొక్క మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఒపాల్ సుచాతా అండి. ఆమె దేశాన్ని గుర్తుంచుకోండి. 4 స్టేట్మెంట్లు ఇచ్చి వారి దేశాన్ని తప్పుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, ఒపాల్ సుచాతా ఈమె థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి మహిళ 2025 మిస్ వరల్డ్ విజేత అండి. విజేతగా నిలిచినటువంటి ఒపాల్ సుచాతా గారికి 8 కోట్ల బహుమతిని అందించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2025 మిస్ వరల్డ్ విజేత ఎవరు అంటే ఒపాల్ సుచాతా అండి. అదే 2024 విజేత ఎవరని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించినటువంటి క్రిస్టినా పిజ్కోవా అనేటువంటి మహిళ ఎవరు ఈమె అంటే 2024 మిస్ వరల్డ్ విజేత. అయితే ఆమె సాంప్రదాయం ప్రకారం అంటే గత సంవత్సరంలో ఎవరైతే మిస్ వరల్డ్ ఉంటారో వారు ప్రస్తుత సంవత్సరం ఎవరైతే మిస్ వరల్డ్ విజేతగా ఉంటారో వారికి మిస్ వరల్డ్ కిరీటాన్ని అయితే అందించడం జరుగుతుంది. అందులో భాగంగా 2024 విజేత అయినటువంటి క్రిస్టినా పిజ్కోవా అనేటువంటి చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించిన మిస్ వరల్డ్ ప్రస్తుత విజేత అయినటువంటి ఒపాల్ సుచాతా గారికి ఈ యొక్క మిస్ వరల్డ్ కిరీటాన్ని అయితే అలంకరించడం జరిగింది. అయితే ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలను ఎవరు నిర్వహించారు అంటే లండన్కు చెందినటువంటి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలను అయితే
నిర్వహించడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం అండి. ఇక్కడ ప్రతి అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి అంశాన్ని గుర్తుంచుకోండి. విజేతగా ఒపాల్ సుచాత అనేటువంటి సుజాత కాదండి, ఒపాల్ సుచాత అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఆమె థాయిలాండ్ దేశానికి సంబంధించి విజేతగా నిలవడం జరిగింది అండి. అయితే ఫైనల్గా నలుగురు ఈ యొక్క ఫైనల్ పోటీలో తలపడ్డారండి. అందులో విజేతగా ఒపాల్ సుచాత గారు నిలవగా ఫస్ట్ రన్నరప్గా మిస్ ఇథియోపియాకు సంబంధించినటువంటి హన్సెట్ డేరాజ్ గారు మొదటి రన్నరప్ అండి. ఈ యొక్క రన్నరప్ల పైన కూడా ప్రశ్న అడుగుతారు కాబట్టి మొదటి రన్నరప్ ఎవరు అంటే మిస్ ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి హన్సెట్ డేరేజ్ అండి. ఇక రెండవ రన్నరప్ వచ్చేసి మిస్ పోలాండ్ దేశానికి సంబంధించినటువంటి మాజా క్లాజ్డా అని గుర్తుంచుకోండి. మూడవ రన్నరప్ వచ్చేసి మిస్ మ్యాటినిక్ దేశానికి సంబంధించినటువంటి అరేలి జోచి అనేటువంటి మహిళ మూడవ రన్నరప్గా నిలవడం జరిగింది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఒక మిస్ వరల్డ్ 2025 పోటీలో భారత్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు అంటే ఈ యొక్క పోటీలో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మిస్ ఇండియా అయినటువంటి 2023 మిస్ ఇండియా విజేత అయినటువంటి నందిని గుప్తా భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. ఆమె టాప్ 8లో నిలవలేకపోవడంతో ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీల నుంచి వెనుదిరగడం జరిగింది. కాబట్టి భారత్ నుంచి ఎవరు ఈ పోటీలో ప్రాతినిధ్యం వహించారు అంటే నందిని గుప్తా. ఈమె 2023 మిస్ ఇండియా విజేత అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఇక విజేతను నిర్ణయించడానికి జ్యూరీ సభ్యులు అనేవారు ఉండడం జరుగుతుందండి. అయితే ఇక ఫైనల్స్ జ్యూరీకి నాయకత్వం వహించింది ఎవరు అంటే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ ఉమెన్ అయినటువంటి జూలియా మేర్లీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఆమె పేరును గుర్తుంచుకోండి. ఈ యొక్క మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్కు చైర్ ఉమెన్గా ఉన్నటువంటి జూలియా మేర్లీ అనేటువంటి మహిళ ఈ యొక్క ఫైనల్ జ్యూరీకి అయితే నాయకత్వం వహించగా ఇతర సభ్యులుగా సోనా సూద్ అండి, నటుడైనటువంటి సోనా సూద్, అదేవిధంగా తెలుగు నటుడైనటువంటి రాణా దగ్గుపాటి, నమ్రత శిరోద్కర్ అండి, ఈమె కూడా తెలుగు హీరోయిన్ అండి. అదేవిధంగా 2017 మిస్ వరల్డ్ విజేత అయినటువంటి మానుషి చిల్లర్, అదేవిధంగా సుధారెడ్డి, అదేవిధంగా తెలంగాణ పర్యాటక ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి జయేష్ రంజన్ అనేటువంటి వ్యక్తులు ఇక జ్యూరీలో ఇతర సభ్యులుగా ఉండగా చైర్ ఉమెన్గా జూలియా మేర్లీ నాయకత్వం వహించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలను 1951లో ఇంగ్లాండ్లో నిర్వహించగా తొలి మిస్ వరల్డ్ విజేతగా స్వీడన్ దేశానికి సంబంధించినటువంటి కెర్స్టిన్ మార్గరెటా హక్సన్సన్ అనేటువంటి మహిళా విజేతగా నిలవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. కెర్స్టిన్ మార్గరెటా హకాన్సన్ అనేటువంటి మహిళ మొట్టమొదటి మిస్ వరల్డ్ విజేత అండి. ఈమె స్వీడన్ దేశానికి సంబంధించిందండి. అయితే భారత్ ఇప్పటి వరకు ఎన్ని మిస్ వరల్డ్ పోటీలకు అంటే ఎన్ని మిస్ వరల్డ్ టైటిల్స్ని గెలుచుకుంది అంటే నేటి వరకు అయితే 6 మిస్ వరల్డ్ టైటిల్ని అయితే గెలుచుకుందండి. భారత్ తరపున తొలి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నటువంటి మహిళగా 1966 సంవత్సరంలో రీటా పారియా ఉండగా 1994 సంవత్సరంలో ఐశ్వర్య రాయ్ ఉంది. 1997 సంవత్సరంలో డయానా హేడెన్ ఉండగా 1999 సంవత్సరంలో యుక్తాముఖి ఉండడం జరిగింది. ఇక 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా, ఇక చివరగా భారత్ తరపున నేటి వరకు మానుషి చిల్లర్ అండి. 2017లో ఈమె భారత్ తరపున విజేతగా నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 6 పేర్లను గుర్తుంచుకోండి. జతపరచండి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది కాబట్టి భారత్ తరపున విజేతలను జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన మిస్ వరల్డ్ పోటీల విజేతల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.